కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలండి. వందనాలు. దయచేసి వాక్యాన్ని విందాం మనం అందరం కూడా. మరి కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, అందరూ తెరిచినట్లయితే 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అందరు తీశారా బైబిల్? తెరిచారా? 2 కొరింథీ పేజీ నెంబర్ 166 పేజీలోనా? చదువుతారు ఎవరన్నా? అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై మమ్మారు ప్రభువును వేడుకొంటిని. చాలన. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై మమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఏది? అదంటే ఇప్పుడు మనం అందరం కూడా చెప్పచ్చు, అమ్మ మీ అవసరత ఏంటి? అదేనయ్యా సైకిలు, అదేనయ్యా బండి, అదేనయ్యా ఇల్లు అని చెప్పేసి మనం కూడా చూడండి, మనకి ఏది అవసరమో చెప్తామో చెప్పమా? కావాల్సినవన్నిటిని కూడా మనము అడిగితే చెప్పమా? ఎవరు తీరుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? చెప్పుకుంటాం. ఎవరు వింటారో వాళ్ళతో మనము చెప్పుకుంటాం. దయచేసి మంచిదే. అయితే ఇప్పుడు పౌలు గారు అడుగుతున్నారు దేవుణ్ణి ఏమని? అది నా యొద్ద నుండి తొలగిపోవాలి. ఏది తొలగిపోవాలి? ఏది తొలగిపోవాలో చూడండి. ఆయన జీవితంలో చూడండి ఒకటి తొలగిపోవాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి మన జీవితంలో మనం కూడా ఒకటి తొలగిపోవాలని ఏదో ఒకటి చూడండి, మనల్ని కదిలించేది ఒకటి ఉంటుంది, మనం నిలవనీయకుండా చేసేది ఒకటి ఉంటుంది, మనకి నిబ్బరం లేకుండా ధైర్యం లేకుండా చేసేది ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అది చూడండి మనము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రార్థన చేస్తున్నా కానీ అది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? వెంటాడుతూనే ఉంటుంది. వదిలిపోద్దేమో అనుకుంటున్నాం కానీ ఏమవట్లేదు, అది వదలట్లే. కానీ ఇప్పుడు మనకు కొంచెం ఆలోచన, ఇది వదిలిపోవాలని మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. కానీ అది ఏం చేయట్లేదు, మనల్ని వదిలిపోవట్లా. ఇప్పుడు పౌలు గారు కూడా వదిలిపోవాలని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏం చేయట్లేదు, అది వదిలిపోవట్లా. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు ముమ్మారు ప్రార్థన చేశాడంట. కానీ ఏం చేయట్లేదు, అది వదిలిపోవట్లా, పని తొలగిపోవట్లా. అతనికి చూడండి దానిలో జయము రాలేదు. ఏమి రాలేదు? జయము రాలేదు. గమనించాలి. మరి అంత భక్తిపరుని ప్రార్థనకి అదేం చేయట్లేదు? వదిలిపోవట్లా. అంటే అది గొప్పదంటారా? అది గట్టిదంటారా? దాని గురించినటువంటి వివరాన్ని మనం ఈరోజు జాగ్రత్తగా విందాం. అది తొలగిపోవాలి అంటున్నాడు ఆయన. ఆయన అడిగేది ఏంటి? నా రోగము తొలగి పోవాలి. ఆయనకి అనారోగ్యము, కొంచెం ఆరోగ్యం ఏమీ లేదు, సరిగా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు ఇది తొలగి పోవాలని. తొలగిపోయిందా?
ఆ రోగం తొలగిపోయిందండి. రోగం ఉంటే ఏం చేస్తారు? హేళన చేస్తారు. యోబుకి ఏముంది? రోగం వచ్చింది. ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఏం చేస్తున్నారు? ఆయన్ని హేళన చేస్తారు. భార్య ఏమంటుంది? దేవుడు దేవుడు అంటావు, ఎందుకు ఇంకా దేవుడిని దూషించి వాడు. ఆయన కూడా చూడండి, అది దూరం చేయి అని అక్కడ రాయకపోయినా అడుగుంటాడా? మరి అది పోయిందా? అడిగినట్టే పోయిందా? పోలేదండి. మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ప్రాణగండం వచ్చింది. అగ్నిగుండంలో పడేశారు. ఎక్కడ తీసుకెళ్ళి పడేశారు? అగ్నిగుండంలో పడేశారండి. గమనించినట్లయితే వాళ్ళకి ఊహించని శ్రమలు ఎదురవుతున్నాయి. ఊహించని శ్రమలు వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది దూరం చేయని లోపల ఏమైపోయారు? దానిలో అడవి పడ్డారండి. గమనించినట్లయితే మరి ఈ సందర్భాలు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అంటే, అది దూరం చేయి అని మనం కూడా ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం. ఏదో ఒకటి మనల్ని కదిలించేదో, మనకి నెమ్మది లేకుండా చేసేదో, మనకి సుఖం లేకుండా చేసేది ఏదో. చూడండి, మనం ఏదో ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ప్రార్థన చేస్తూనే ఉన్నది. దూరం అవ్వట్లా. ఇప్పుడు దూరం అవ్వకపోతే పరిస్థితులు ఎలా ఉండే తెలుసా? బైబిల్లో చూసినట్లయితే అవమానాలు, నిందలు. ఆ దూరం అవ్వకపోతే ఏంటి? దాన్ని మోస్తూ ఉంటాం ఒక లెక్క. దాన్ని మోస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు? నిందలు, అవమానాలు ఏం చేస్తూ ఉంటారు? దేవుడిని నమ్ముకున్నావుగా అప్పుల పాలైపోయావు. ఎవరు నమ్ముకున్నావు? దేవుడిని నమ్ముకున్నావుగా నీకేమీ కలిసి రావట్లేదు. ఇలా చూడండి, అప్పుడప్పుడు మరి ఇలాంటివి కూడా మనము చూడండి మరి మనకి ఎదురు పడుతూ ఉంటాయి. ఇలాంటివి కూడా మనము చూస్తూ ఉంటాం. గమనించినట్లయితే మరి వచ్చిన దాన్ని భరించాలో, ఈ పై మాటల్ని భరించాలో కనీసం మనకేముండదు. అప్పుడు ఓపిక, ఓర్పు ఉంటుందా? ఓపిక, ఓర్పు సరిపోద్ది. అప్పుడేమనిపిస్తుంది? విసుగు అనిపిస్తుంది. చూడండి, ఆ ప్రాంతంలో చూడండి బ్రతకలేమనుకుని ఏం చేస్తుంది? ఈ ప్రాంతం వద్దు మాకు. నయోమి ఏం చేస్తుంది? ఈ ప్రాంతం వద్దు మాకు, వేరే ప్రాంతము వెళ్ళిపోతాం అంటుంది. ఇదండి చివరికి ఒకవేళ అది వదిలిపోతే మనం ఏం చేస్తాం? మనమే కొన్నిసార్లు వదిలి వెళ్ళిపోయేటటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరిని వదిలేసే ఆలోచనలు? దేవుణ్ణి వదిలేసే ఆలోచనలు. ఏం చేశాడు దేవుడు? అది పోవాలని ఎన్నిసార్లు ప్రార్థన చేయించే నేను. అది పోవాలని ఎన్ని మొక్కులు మొక్కా. ఏది పోవాలని? ఏదో ఒకటని కాదండి, మనకి తల ఒకటి ఉండదు. అలా ఉన్నదాని కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రార్థన ప్రయత్నాలు, ఉపవాస ప్రయత్నాలు, ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. చూడండి, మరి అది ఇక పోలేదు. మరి ఇప్పుడు మనం నిర్ణయాలు ఏం తీసుకుంటున్నాం? నయోమి ఏమి నిర్ణయం తీసుకుంటుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతంలో ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఏమైంది? బాగుపడిందా? నష్టపోయిందా? ఏమైంది? నష్టపోయింది. ఈరోజు దేవుణ్ణి మరి ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. తీసివేయకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే ఇప్పుడు ఏంటి? అయితే ఈరోజు మనం ఆలోచించాలి. దేవుణ్ణి ఏదో అడుగుతాం, అది ఇవ్వకపోతే మనకి మనసులో ఎంతో కొంత ఏముంటుంది? కష్టం, బాధ. ఏంటి? ఎందుకు దేవుణ్ణి అడిగినా నాకు ఇవ్వలేదు? ఎందుకు నా జీవితంలో దేవుడు ఈ కార్యాన్ని చేయలేదు? ఉండదండి? ఉండదా? ఏదో అడుగుతాం, ఏదో విషయంలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, సంపాదన విషయంలో, వ్యాపార విషయంలో, అభివృద్ధి కోసం ఏదో ఒకటి దేవుణ్ణి అడుగుతాం. ఒకటి అవ్వకపోతే మనసులో ఏముంటుంది? ఇప్పుడు
పాట పాడాలనిపించట్లా, ప్రార్థన చేయాలనిపించట్లా, వాక్యము చదవాలనిపించట్లా, మందిరం కూడా చూడండి మరి మందిరానికి రావాలన్నా కూడా ఏమనిపించట్లా, అట్లా ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళకపోతే మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ వస్తాడు ఎక్కడికి, మన ఇంటికి వచ్చామా మన వారం రాలేదేంటి, మేము ప్రార్థన చేస్తామరా దేవుడి కార్యము చేస్తారా అంటాడు. ఇక అవన్నీ ఆయన అడిగి మనం చెప్పేదాని బదులు ఆ కథ అంతా లేకోకుండా ఏం చేయొచ్చు, వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోవచ్చు. అప్పుడేముండదు మనకి ఈ కథ. కనుక అలా అశ్రద్ధగా కాదు, ఇప్పుడు మనమందరం కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచించేద్దాం. ఆ ఒక్కటి జరగట్లేదు అనుకోండి, ఆ తీసివేయలేదు అనుకోండి. పౌలు గారు దేవుడిని విడిచిపెట్టేశాడా? హఠాత్తుగా తీసుకెళ్ళి షడ్రాక్ మేషాక్ అబేద్నెగోలను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసారు, దేవుడిని విడిచిపెట్టేశారా? ఏబుకు కూడా పెద్ద రోగం వచ్చేసింది, ఇల్లంతా కూడా నష్టమైపోయింది, పేదవాడైపోయాడు, గడవని పరిస్థితులు చూడండి, లేమిలోనికి వెళ్ళిపోయాడు, దేవుడిని విడిచిపెట్టేశాడా? ఇప్పుడు వినాలి మనం అందరం కూడా, అవి దాటారు వాళ్ళందరూ కూడా. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కష్టాలను ఏం చేశారు వాళ్ళు? దాటి వెళ్ళారండి. మనం కూడా ఏం చేయాలి మరి? ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఏమీ లేదనుకుని చూడండి, ఈ పరిస్థితుల్ని చూడండి, ఇక ఇలా ఉంటే బ్రతకలేమనుకుని ఇది విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. చూడండి, ఆమె ఏమైపోయింది? నయోమి ఏమైపోయింది? బాగుపడింది, నష్టపోయింది. ఇది మార్చు అంది. దేవుడు ఏం చేయలేదు, అడిగి ఉంటుంది, ఇది మార్చే పనులు వ్యాపారాలు అని అడిగి ఉంటుంది. కానీ దేవుడు ఏం చేయాల అక్కడ ఆమె అడిగినట్లుగా. మరి లేకపోతే అప్పుడు ఏం చేసింది ఆవిడ? పనులు లేవు, పంటలు లేవు, ఏ విధమైన ఆదాయం లేదని చెప్పేసి ఏం చేసింది? ఇల్లు ఖాళీ, ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఆవిడ ఏమైంది? భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, పూర్తిగా ఏమైపోయింది? మోడురాలైపోయింది. ఏమైపోయింది? మోడురాలైపోయింది. ఈరోజు జాగ్రత్తగా వినాలి. ఏది మనం అడుగుతున్నామో అది దేవుడు ఆలస్యం చేస్తే ఓర్పుతో దేవుని కోసం మనం కనిపెడుతున్నామా? కనిపెట్టేటటువంటి ఆ స్థితిలో మనం ఉన్నామా? ఏం చేస్తున్నాడు? ఓర్పుగా, నా విమోచకుడు సజీవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఓర్పుతో ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు. షడ్రాక్ మేషాక్ అబేద్నెగోలను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానంటే ఏమంటున్నారు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? తొలగిపోవాలా, నిలబడాలా? నిలబడితే నువ్వు వాటిని జయిస్తే ఏం చూస్తావు? దాటి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? ఆ కష్టాలు దాటి వెళ్ళిన తర్వాత ఏబుకి ఏమిచ్చాడు దేవుడు? రెండంతల ఆశీర్వాదం. స్తోత్రాలు చెల్లిద్దాం. అవి తీసే అంటే అవి తీసేయమంటే మనం అడిగినయే. కానీ దేవుడు ఏమిచ్చాడు ఆయనకి? రెండంతలుగా ఆశీర్వాదం. రెండంతలుగా. రోగం తీసివేయమంటే రోగమే పోద్ది. కానీ దేవుడు అసలు ఏం చేయబోతున్నాడో నీ జీవితంలో, దేవుని చిత్తం నీ కుటుంబంలో ఎలా దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడో ఆగు, ఆలోచించు, తొందరపడొద్దు. ఓర్పుగా దేవుని కోసం కనిపెట్టు, ప్రార్థనలో కనిపెట్టు, దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం జరుగుతాయి? సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతాయండి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలండి. ఈరోజు మన ప్రేమ చూడండి దేవుని మీద ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారమై మనం ఉండాలి. గమనించినట్లయితే తొలగిపోకూడదు. ఇది తీసివేయమని అడగటం తప్పు కాదు, కానీ ఇది తీసివేయమని దేవుణ్ణి అడగొచ్చు. కానీ అది తీసివేయకపోతే మనం ఏం చేయకూడదు? మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. నయోమి ఏం చేసింది? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు మరి అలా వెళ్ళేవాళ్ళు లేరంటారా? ఎవరిని విడిచిపెట్టేసి ఇది చేయలేదు, ఇది అడిగాను, దీన్ని దేవుడు మరి నాకు ఇవ్వలేదు, ఏమడిగావో అది నీకు దేవుడికే తెలుసు. అది ఇవ్వకపోతే మనసులో ఏమొస్తుంది? ఇప్పుడు బాధ.
కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అది దాటేసి దాన్ని జయించు. అది కొద్దిసేపే ఉంటుంది నీతో, తర్వాత నువ్వు దీవించబడతావు. నమ్మినట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. కష్టాలు దాటితే ఏముంటాయి? సుఖాలు ఉంటాయండి. ఏముంటాయి? కొద్దిసేపు చూడండి, వాళ్ళని అగ్నిగుండంలో పడేశారండి. తర్వాత ఏమొచ్చిందండి వాళ్ళకి? ఆ రాజుకి కనపరుస్తున్నాడండి వాళ్ళని. వీరి దేవుడు సమర్థుడు, పూజార్హుడు. వీరి దేవుడు పూజార్హుడు. వాళ్ళకి చూడండి, మరి ఘనత వచ్చిందా రాలేదా? నువ్వు దీవించబడతావా దీవించబడవా? నీ కుటుంబం దీవించబడదా? మనము అడిగేది చిన్నదే, కానీ దేవుడు ఇచ్చేది పెద్దదే. చిన్నది కావాలా, దేవుడు పెద్దది ఇస్తానంటున్నాడు. ఊరుకుంటారా? అమ్మా గమనించాలి. మన మనసులో కష్టం ఏంటంటే మనం అనుకున్నది జరగాలి, ఇప్పటికిప్పుడు జరగాలి, తెల్లారిపాటికి అయిపోవాలి, అరగంటలు అయిపోవాలి. ఏం చేయాలి? మనం పట్టుదల పడతాం. ఎవరి మీద పట్టుదల? ఎవరి మీద పట్టాలండి? దేవుని మీద పంతాలు, దేవుని మీద అలగడాలు లేరండి. ఎవరి మీద? దేవుని మీద. మనం చేయాల్సింది మనము చూడండి, మరి ఈరోజు ఏది అడుగుతున్నామో అది తీసివేయమని అడగటం చూడండి మన పని. అది తీసివేయాలో లేదో ఆయనకి అప్పగించాలి. ఎవరికి అప్పచెప్పాలి? ఒకవేళ ఆగిందనుకో, ఆగిందంటే ఇక పెద్ద చిక్కొచ్చి పడినట్లే. మనం అడిగింది కనుక ఆయన ఇవ్వకపోయాడు అనుకోండి, ఏమొచ్చి పడినట్లే. ఎందుకు రాలేదమ్మా మందిరానికి? ఏం దేవుడు, ఏం బాగున్నాయి దేవుడు మందిరానికి వచ్చిన అట్టగా ఉన్నా మనం అనట్లేదండి. అలా అనేవాళ్ళు లేరంటారా? అలా ఎందుకు విచారపడాలి? ఎందుకు అలాంటి మాటలు మన నోట్లోంచి వస్తున్నాయి? గమనించినట్లయితే అది ఎందుకోసం ఆగిందో ఒకసారి దేవుని వాక్యాన్ని మనం వినాలి. అది మనల్ని చంపడానికి రాలా. రోగం ఎందుకు రాలా? చంపడానికి కాదు. ఇప్పుడు పౌలు గారు చూడండి, ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధిని చూడండి భరించలేక అడుగుతున్నాడు దేవుణ్ణి, ఇది నా యొద్ద నుండి తొలగిపోవాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. గమనించినట్లయితే తొందరపడొద్దు, భయపడొద్దు, కంగారు పడొద్దు. ఏదైతే మన లోనికి వచ్చిందో అది దేవుని ఎవరితో పాటు దేవుణ్ణి చూడండి, మరి చిత్తం లేకుండా మన దగ్గరికి రాదు. ఏది రావాలన్నా దేవుని చిత్తం ఉంటేనే వస్తుంది, దేవుడు అనుమతి ఇస్తేనే వస్తుంది, లేకపోతే ఏది రాదు. అది వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనం తొందర పడకూడదు. ఏదైనా సరే మరి ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి. ఎవరికి అప్పచెప్పాడు? దేవునికి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పడం మంచిది? ఏం అప్పచెప్పాలి? నిద్ర సరిగ్గా రావాలంటే, సరిగ్గా చూడండి మనకు మంచి ఆరోగ్యం కావాలంటే మరి ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. చూడండి బైబిల్లో కూడా ఇలా రాయబడి ఉంటుంది, దేవుని నీ భారము యెహోవా మీద మోపు. ఎవరి మీద మోపాలి? నీ భారం యెహోవా మీద మోపు. చూడండి అలా ఉంటే ఇక మనలో ఏముండదు? బాధ ఉండదు. దేవుని మీద భారం వేసేస్తే ఏముండదు? బాధ ఉండదు. చూడండి ప్రాణాలు పోతున్నాయి అంటే ఎవరికైనా సరే బాధ లేకుండా ఉంటుందా? కానీ వాళ్ళకి ఏమీ లేదు, బాధ. ఏ బుక్ కూడా చుట్టూ ఉన్న వాళ్ళు మాటలను బట్టి అర్థమవుతుంది దేవుని తనకు కూడా ఇక బ్రతకనని అర్థం. కానీ ఏమి లేదు ఆయనకి, బాధ లేదు. మరి ఈరోజు మనం కూడా మరి బాధపడుతున్నాం. మనలో కూడా ఏం పెరుగుతుంది? బాధ. ఏం బాధ పెరుగుతుందో, మరి దేని గురించిన బాధ మనలో ఉందో గమనించినట్లయితే మీరు దాన్ని భరిస్తే, ఆ బాధను భరిస్తే, దాన్ని దాటి ముందుకెళితే ఏముంటాయి? సుఖాలు, ఆశీర్వాదాలు, క్షేమం ఉంటుందండి. చూడండి మరి అది ఎంతో కాలం ఉండదు, ఎల్లప్పుడూ మనతోనే కష్టాలు ఉంటాయి అంటారా? ఉండవండి.
మరి అలా మారతాయి. అవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. కానీ ఈరోజు మనం ఏం అడుగుతున్నాం? ఈరోజు అవ్వాలి, ఇప్పుడే అవ్వాలి, ఇప్పుడే దాన్ని కళ్ళతో నేను చూడాలి, ఇదే మానుకోవాలి. ఇంత తొందర ఉండకూడదు. భక్తి విషయంలో మనము ఇంత తొందరగా చూడండి, మరి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలో మనం చేయడం మంచిది కాదు. చూడండి, దేవుడు ఒక్కొక్క దాన్ని సమయాన్ని కేటాయించాడు. ఒక్కొక్క దానికి ఏం కేటాయించాడు? సమయం. ఒక్కొక్కటి సమయం ఉంది. దాని సమయం ప్రకారంగా దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో, కుటుంబంలో జరగాల్సిన కార్యాలన్నింటినీ కూడా చేస్తాడు. ఆ కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళందరూ కంగారుగా వచ్చేసి ఆయనతో చెప్పడం ప్రారంభించారు. ఏమైపోయినాయి అని? ద్రాక్షారసము అయిపోయిందని. మరి ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి? నా సమయం ఇంకా రాలేదు. ఏమన్నాడు? సమయం రాలేదండి, నువ్వు అడిగావు కానీ ఇంకా దానికి ఏమో రాలేదు, సమయం రాలేదు. ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి వింటే, అర్థం చేసుకుంటే ఆ గుండెల్లో బాధ తగ్గదా? ఆ మనసులో తొందర తగ్గదంటారా? తగ్గుద్దండి. అది చూడండి, తగ్గటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది. మనం ఎక్కడ ఉంటున్నాం? అందుకని యేసు ఏం చెప్పాడు తెలుసా? మన గురించి అంతా తెలుసు ఆయనకి. మీరు ఇక్కడ ఉండరు, ఎక్కడుంటారు మీరు? నేను ఎంత బాగా మీతో మాట్లాడినా మీ తలుపులు తీరు అన్నాడు ఆయన. ఏం తీయట్లేదంట? ఏ తలుపులు? హృదయం అనే తలుపులు వేసేసారు. అది తీయలేదు కాబట్టి మీరేం చేశారు? వేసేసారు. ఏదో తీస్తే అప్పుడు పట్టజాలంత ఆనందంతో ఏం చేస్తారు? ఆనందంతో స్తుతిస్తారు. ఏ కొరత వచ్చినా చూడండి, దేవునికి ఏమి ఇవ్వట్లేదు, మనం చోటు ఇవ్వట్లేదండి. తెరవబడాలి. కష్టం వచ్చినప్పుడు హృదయం తెరిచి ప్రభువా అని ఆరాధించు, దేవుడిని బ్రతిమలాడు. దేవుడు ఏం చేస్తాడు? నీ లోనికి వచ్చి నువ్వు అడిగిన వాటిని నీకు దయచేస్తాడండి. నువ్వు డోర్ వేసేసి పెదవులతో, దేంతోనండి? పెదవులతో నా దేవుడిని పిలిచేది. పెదవులతో పిలిస్తే దేవుడు మనలోనికి వచ్చేస్తాడా? దేంతో పిలవాలి? హృదయంతో. హృదయం ఏమైపోయింది? బండబారిపోయిందంట. ఏమైపోయింది? ఎందుకు బండ అయిపోయింది? అది దానిలో బాధలు పెరిగినాయి. దేనిలో బాధలు పెరిగినాయి? హృదయంలో బాధలు పెరిగినాయి. గాయమైపోయింది హృదయంలో. ఆ గాయపడింది. ఇక ఏమవట్లేదు, బాగు అవట్లా. ఎన్ని మందులు వారం మార్చి మందులు వేసినా ఏమవట్లా. వారం ఎన్ని మందులు వేస్తున్నామండి? ఈ పవరు సరిపోవట్లా. ఈ పవర్కి ఆ రోగం తగ్గుద్దేమోనని ఎంతగా ప్రయత్నం చేసింది, ఏమవట్లా. వైద్యుడు వల్ల అవట్లా. అందుకని హృదయం దూరంగా ఉంది. ఎక్కడుంది? ఎక్కడున్నారు మీరు? దేవుని దగ్గరే ఉన్నారా? దేవుని మాటలు వింటున్నారా? హృదయం దూరంగా ఉంది. పెదవులతో ఏం చేస్తున్నారు? వాళ్ళను ఘనపరుస్తున్నారు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మనము చూడండి, ప్రయత్నం చేసే విధానం సరిగా ఉన్నట్లయితే, సరి అయినటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి, ప్రతిదానికే ఉంది సమయం. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. నువ్వు అడిగింది నెరవేరే సమయము ఉంది. నీకు ఇవ్వాల్సిన దానికి ఒక సమయము ఉంది. దేవుడు నీ దగ్గరికి రావడానికి ఒక సమయము ఉంది. ఆయన కౌరు పంపించారు కానీ ఆయన వెంటనే వచ్చేసాడా? 4 రోజుల తర్వాత వచ్చాడు. కౌరు పంపించిన 4 రోజుల తర్వాత. సమయము, ఆయన రావడానికి ఏం పట్టింది? సమయం పట్టింది. నువ్వు అడిగింది చేయడానికి కూడా ఒక సమయము. అర్థమవుతుందండి? వింటున్నారా? నువ్వు అడిగింది జరిగించడానికి కూడా ఒక సమయము ఉంది. దేవుడు నిర్ణయించాడు. అయితే నువ్వేం చేయాలి? ఈరోజు వేచి చూడాలి. వేచి చూస్తే తర్వాత ఏం జరుగుద్ది? నువ్వేం అడిగావో అయ్యి దేవుడు నీకు ఇవ్వడంటారా?
వేచి చూస్తే దేవుడు మనకి ఎవడంటారా? అబ్రహాము మరి దేవుని కోసం ఏం చేశాడు? వేచి చూస్తున్నాడండి. దేవుడు ఇస్తానన్న మాటకి ఏం చేస్తున్నాడు? ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది కావాలి. అబ్రహాం ఏమంటున్నాడు? ఇది కావాలి, నాకు సంతానం కావాలి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. కలగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 75 సంవత్సరాల వయసులో మాట ఇచ్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల వయసులో మాట ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది అది నెరవేరడానికి? 25 సంవత్సరాలు. ప్రతిదానికి ఏముంది? సమయం. అర్థమవుతుందండి? దేవుణ్ణి అడుగుతూ ఉంటాం మనం ఏమని? ఇది చెయ్యి, ఇది తీసేయి. ఏమండి? అవునా? ఇది చెయ్యి, ఇది తీసేయి. మంచిదే, మంచి రూట్లోనే ఉన్నారు. అలా మీరు అడగటం తప్పు కాదు, దేవుని దగ్గర మొరపెట్టడం తప్పు కాదు. కానీ అడిగిన వెంటనే చేయకపోతేనే ఇప్పుడు వచ్చింది పెద్ద తిప్పలు. ఎక్కడండి? అడిగిన వెంటనే చేయకపోతే ఏమొస్తుంది? దేవుడు మాకేం చేశాడు అంటున్నారండి. ఎవరు? దేవుడు మాకేం చేశాడు అంటున్నారండి. దేవుడు చేయడానికి ఒక సమయం ఉందని మనం ఏం చేసుకోవట్లా? తెలుసుకోవట్లా. అబ్రహాంకి మాట ఇచ్చి ఎన్ని సంవత్సరాల తర్వాత? 25 సంవత్సరాల తర్వాత. కానాను పెండ్లి విందులో రసం అయిపోయింది. అందరూ ఆకలితో భోజనాలకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నారు కవరు. చెప్తే ఆయన అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు. సమయం ఉందండి. మనం అడిగిన వాటిని అన్నిటిని మనకి ఇవ్వడానికి ఏమంటున్నాడు? సమయం. అర్థమవుతుందా మీకు? ఉన్నారా ఇక్కడే? ఆయన చూడండి, ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన నీ గురించి ఆయన ఆలోచించేది వేరు, నువ్వు కోరుకునేది వేరు. నువ్వు చూడండి చెప్పింది వేరు, కానీ ఆయన చేసేది వేరుగా ఉంటుంది. గమనించినట్లయితే ఆయన అంటున్నాడు పౌలు గారు, ఇది తీసివేయి, నా యొద్ద నుండి ఇది తీసివేయి. మనం కూడా ఉన్నామండి అలాంటి చూడండి అవసరతలతో ఉన్నారా? అలాంటి బాధలతో ఉన్నారు. ఇది తీసివేయి. మరి దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏమని? సమయము ఉంది. ఏముంది? సమయం ఉంది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఎప్పుడు జరుగుద్ది అంటాం. ఈరోజు మనం ఏదో అనుకుంటే వెంటనే అయిపోద్ది అనుకుంటే మనకి జవాబు ఏంటి? ఎలా వచ్చింది? దేవుడు మనతో ఎందుకు ఇలా సమయం ఉంది? ఏముంది? నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వేచి చూడాలి. వేచి చూడడం మనకు మంచిది. ఈరోజు చక్కగా వేచి చూసిన వాళ్ళు ఏమయ్యారు? కార్యాలు చూసుకున్నారండి. వారి జీవితాల్లో కార్యాలు జరిగినాయి. వాళ్ళు ఏమీ కూడా కోల్పోలేదు, ఏమీ పోగొట్టుకోలేదు. వాళ్ళని దేవుడు ఏమీ కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు ఎవరిని కూడా దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టాడండి. ఈరోజు ఖచ్చితంగా మనం ఏదైతే అడుగుతున్నామో దానికి రెట్టింపే చూడండి కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. రెట్టింపు అయినటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. అడిగి ఊహించిన వాటికంటే అధికమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. చక్కగా మరి వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ కూడా ఒక ఆలోచన చేయండి. ఏం ఆలోచన చేయాలో తెలుసు. భక్తులు ఎలా నడిచారో ఆ విధానాలు ఎలా ఉన్నాయో నేను మీకు మరి వారి జీవితాల గురించినటువంటి అనుభవాల గురించి నేను మీకు చెప్పాను. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడిని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. కష్టాలు వచ్చినాయి, ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఏబుకు కూడా ఏమొచ్చినాయి? కష్టాలు వచ్చినాయి, ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. కానీ నయోమి ఏం చేసింది? విడిచిపెట్టేసింది. తొందరపడింది. ఏమైంది? తొందరపడింది. తొందరపడి ఏమి సంపాదించింది? ఏమి సాధించింది? ఉన్నాయి కూడా ఇంకా కోల్పోయింది. గమనించినట్లయితే మనం కూడా తొందరపడడం మంచిది కాదు. ఏముంది? సమయం ఉంది. దేవుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలో అగ్నిగుండంలో పడిపోయాక వస్తాడా? పడిపోయాకే వచ్చాడు. పడేసాకే వచ్చాడు.
ప్రమాదంలోనికి చూడండి వాళ్ళు వెళ్ళిన తర్వాతే వచ్చాడు. పోనీ ప్రమాదాల్లో వాళ్ళని విడిచిపెట్టేశాడా? ఏం చేశాడు అక్కడ? వాళ్ళని కాపాడా? కాపాడలేదు. రక్షించాడు? రక్షించలేదా? సమయం ఉందన్నటువంటి దేవుడు చూడండి, మరి వాళ్ళ పనులు మనుషులందరూ కూడా అన్నారు, అయిపోయింది మీ పని, అయిపోయింది. అయిపోయిందా వాళ్ళ పని? నిజంగానే అయిపోయిందా? మొదలవుతుందా? స్తోత్రాలు చెల్లిద్దాం. మొదలు పెడుతున్నాడు దేవుడు, ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం అడిగిన వాటిలన్నిటిని కూడా దయచేస్తున్నాడు, ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు అందరి ఆలోచన ఏంటి? నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ జీవితం గురించి ఏమైనా అంచనాలు? అయిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మొదలైంది. మొదలైంది అన్న వాళ్ళు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమైంది? మొదలైంది. నా సమయం ఇంకా రాలేదు. అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? మొదలు పెట్టాడండి. మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నాడు? మొదలు పెడుతున్నాడండి. నువ్వు ఏది చేయమంటున్నావు అది చేయడు దేవుడు. అర్థమవుతుందండి? నువ్వు ఏది చేయమన్నావు అది చేయడు. మరి ఏం చేస్తాడు? అధికముగా ఇస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తాడు? నువ్వు అడిగింది కాదు, అధికముగా. అర్థమైందండి? వింటున్నారా? ఏం చేస్తాడు ఆయన? అధికముగా. నిరుత్సాహపరచడు, ఎన్నడూ చెయ్యి విడబడు. ఈరోజు నువ్వు కూడా మరి అలాంటి కార్యాలు చూడబోతున్నావు. అలాంటి కార్యాలు నీ జీవితంలో, కుటుంబంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. వినగలిగినట్లయితే, నమ్మగలిగినట్లయితే ఇది తీసివేయమని మనం అడిగే వాటి కంటే దేవుడు ఇంకా అధికమైన ఆశీర్వాదాలను దేవుడు మన కోసము ఏర్పాటు చేసి ఉంచాడు. ఆయన అంటున్నాడు సమయం ఉంది. ఏముంది? ఇప్పుడు మనం అయిపోయిందని ఏమవుతున్నాం? ఈ బెత్లెహేములో అయిపోయిందని ఏం చేసింది ఆ అమ్మాయి? వదిలేసింది. ఏం చేసింది? వదిలేసిందండి. అయిపోయిన వాళ్ళకి ఏమీ లేదు, మొదలు లేదు. ఇక అయిపోయింది నా పని అనుకుంటే ఏం చూడట్లేదు వాళ్ళు, మొదలు పెట్టడం వాళ్ళ జీవితంలో లేదు. ఇప్పుడు అయిపోయిందన్నా సరే, ఏమైనా సరే మరి దేవుని కోసం వేచి చూస్తే దేవుడు వాళ్ళ జీవితంలో ఏం మొదలు పెడుతున్నాడు? అప్పుడే నూతనమైనటువంటి చూడండి వారి జీవితంలో కార్యాలు మొదలవుతున్నాయి. వీళ్ళు చనిపోతారు అనుకున్నారు, కానీ ఏమయ్యారు? చనిపోయారా? ఏమయ్యారు? బ్రతికే ఉన్నారండి. దేవుడు మొదలు పెట్టాడండి. అక్కడ ఏం చేశాడు? అప్పుడు సమయం వచ్చింది ఆయనకి. ఎప్పుడు? అగ్నిగుండంలో. చూడండి, అప్పుడు రాజు కళ్ళు ఏం చేస్తున్నాడు? మోస్తున్నాడా? ఇక మొయ్యడానికి కూడా ఆయనకి ఏమీ లేదు. మొయ్యడానికి ఆయనకి ఇక చూడండి మొయ్య బుద్ధి కావట్లేదు. ఏంటి? ముగ్గురిని వేస్తే నలుగురు కనబడుతున్నారు, ఇంకెందుకు కళ్ళు మోస్తాడు? ఏం కనపడుతుంది ఆయనకి? ఆశ్చర్యం మొదలైంది. ఇప్పుడు దేవుని కార్యము మొదలైంది. దేవుడు పని ప్రారంభించాడు. అయిపోయింది అనుకున్న చోటే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు అయిపోయిందనే బాధ ఎంతమందికి ఉంది? ఇది అయిపోయింది, ఇది చెడిపోయింది, ఈ సంబంధం చెడిపోయింది, ఈ చూడండి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏమైపోయినాయి? చెడిపోయినాయి. ఈ చదువులు ఏమైపోయినాయి? అయిపోయినాయి. ఇలా ఇంకా అనేక రకాలుగా మనము చూడండి మోస్తూ చివరికి వచ్చేసాం అనుకుంటాం, కానీ ఏమైపోతున్నాం? మధ్యలోనే అయిపోతున్నాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం మనసులో? అంతా అయిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడే మొదలవుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్ముతున్నారండి ఎవరైనా? ఈ మాటలేదో చూడండి మరి సింపుల్గా తీసుకోవద్దు. దేవుడు మొదలు పెట్టేటటువంటి సమయం దగ్గరగా ఉంది. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి దినాలు దగ్గరగా ఉన్నాయి. నువ్వు దేవునికి సమీపంగా ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే, దేవుడిని ప్రేమిస్తూ ఉంటే, దేవుడు నీ కోసము చూడండి చేయాల్సిన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవి ఎప్పుడు ప్రారంభించబడతాయో నేను చెప్పలేను, ఎలా ప్రారంభమవుతాయో ఎవరం కూడా చెప్పలేము. కానీ జరగటము మాత్రం నిజం. జరగటం మాత్రం నిజం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలని చేస్తాడు.
మరి మనం కూడా ఇక వేచి చూద్దామా? ఏది అడిగారో దానికోసం వేచి చూస్తారా? అర్థమవుతుంది. వేచి చూడాలి. ఈరోజు ఏంటి వాక్యం? వేచి చూడాలి. ఏది తీసివేయమని అడుగుతున్నామో దాన్ని అడిగిన తర్వాత ఏం చేయాలి? మనం వేచి చూడాలి. ఆయన మనం చెప్పిన చేయట్లా. అర్థమైందా? మనం చెప్పిన ఏం చేసేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? అధికముగా. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తాడు ఆయన? వేచి చూస్తే అధికం, కార్యాలు ప్రారంభమైతే. కానీ మరి అంత ఓపిక లేదయ్యా, అంత ఓర్పు లేదయ్యా, నేను ఉండలేనయ్యా అని నయోమికి లాగా మీరు కూడా ఆమెకి స్నేహితులైతే ఏమవుతాం? మనం ఇంకా కోల్పోతాం, ఇంకా పోగొట్టుకుంటాం. ఇంకేమీ కూడా చూడండి మనకి ఆధారము ఉండదు. ఈరోజు ఆయన చెప్తూ ఉన్నాడు, ఏదైతే నువ్వు తీసివేయమంటున్నావో అది టైం ఉంది. దానికి ఏముంది? టైం ఉంది. నువ్వు కోరుకున్నది జరుగుద్ది. నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో నిరుత్సాహాన్ని దేవుడు ఎంత మాత్రం ఉన్నిచ్చే దేవుడు కాదు. ఈరోజు మరి పౌలు గారు అడుగుతున్న వాటికి దేవుడు చెప్తున్నాడు. 9వ వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఏమని ధైర్యపరిచాడు? నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆలకించట్లేదు. ఆలకిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. గుండె బరువెక్కి, మనస్సు వేదనతో, నెమ్మది లేక, చూడండి మన జీవితంలో జరగాల్సిన ఆగిపోయి, ప్రయత్నాలు చూడండి ఆగిపోయి, చూడండి నిలవడానికి మరి ధైర్యం చాలక ఉన్నటువంటి పరిస్థితులు నీతో నాతో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. సమయం ఉంది. ఏముంది? సమయం ఉంది. కార్యాన్ని జరిగించడానికి ఇంకా సమయం ఉంది. ఈరోజు జరగలేదని ఏం చేయకూడదు? మనము విడిచిపెట్టకూడదు. దేవుడిని విడిచి ఆలోచనలు చేయకూడదు. విడిచిపెట్టి కూడా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. భక్తుల జీవితాల్లో చూసాం, కష్టాలు వచ్చినాయి, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు. కష్టాల్లో దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విడిపించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? కష్టాల్లోంచి విడిపిస్తాడు. చాలా రకాలైన మాటలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎందుకు బ్రతుకుతున్నావు అంటారు. ఏబుని ఏమంటుంది ఆయన భార్య వచ్చి? ఎందుకు బ్రతుకుతున్నావు? ఏ పరిస్థితులు అంటుంది? కష్టాలు వచ్చినప్పుడు. ఎప్పుడండి? కష్టాలు వచ్చినప్పుడు చూడండి ఇంకేమొస్తాయి? ఇంకేమొస్తాయండి? ఎక్కువ ఓదార్చే వాళ్ళు వస్తారా? ఏం పాపం చేసావో, ఆ పాపం ఏం చేస్తుంది? నిన్ను పట్టేలాగా పీడిస్తుంది. గమనించినట్లయితే భయపడొద్దు. ఆ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు రక్తములో కడగబడిన బిడ్డవి. దేవుడు నీ కోసం ఏం కార్చాడు? రక్తము కార్చాడు. నేను రక్తం పెట్టి దేవుడు కొన్నాడు, వెలపెట్టి నిన్ను దేవుడు కొన్నాడు. కనుక ఏవి కూడా చూడండి మరి పట్టించుకోవాల్సిన అవసరము లేదు. అనవసరమైన మాటల్ని మనం పట్టించుకుంటే మనం చేయాల్సిన పనులు ఏం చేస్తాం? చేయలేం. కనుక ఈరోజు చక్కగా మరి దేవుని వాక్యాన్ని విన్నాం. ఏదైతే దేవుని అడిగామో, అడుగుతున్నారో, దేవుని కోసం కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన చెప్తున్నాడు ఒకే ఒక మాట, సమయము ఉంది, ప్రారంభం అవుతాయి. నువ్వు అడిగిన వాటిని ఏం చేస్తానన్నాడు? ప్రారంభిస్తానని. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పునరుద్ధాన దినం, ఆదివారపు ఆరాధనలో మీరు మాతో మా అందరితో మాట్లాడినారు. ఇదిగో ప్రభ, ఏదైతే నీ బిడ్డలు అడుగుతున్నారో దాన్ని ప్రభ వివరించి మీరు మాతో మాట్లాడుతూ, ఇదిగో సమయం ఉంది, అధికంగా మీరు పొందుకుంటారు, విడిపించబడతారు,
అని చక్కగా సూటిగా తేటగా స్పష్టంగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఏదైతే నీ బిడ్డలు అడుగుతున్నారో వాక్యానుసారంగా ఇదిగో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. వాక్యానుసారంగా నీ బిడ్డలందరూ కూడా చక్కగా విడిపించబడడానికి బిడ్డలందరికీ నీ కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.